హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఫైనలీ మొన్నైతే మాకు వాన పడిందండి. అంటే వైజాగ్లో అక్కడ పడుతూ ఉంది, కానీ మేము ఉండే లొకేషన్లో అయితే అస్సలు వాన పడలేదు. అప్పుడెప్పుడో మేలో పడింది. దాని తర్వాత ఇంతవరకు చుక్క వాన లేదు. ఎప్పుడైనా సన్నగా డ్రిజిల్ అవుతూ ఉంటుంది కొంచెం. అది కూడా భూమి తడిచిందా తడవలేదా కూడా అర్థం కాదు, అలా ఉంది వాన. బట్ యెస్టర్డే, అంటే డే బిఫోర్ యెస్టర్డే మాత్రం పెద్ద వాన పడింది. అండ్ నాకైతే ఆ వానను చూస్తూ అసలు లోపలికి రాబుద్దేదండి. ఒకవైపు ఏమో పని చేసుకోవాలి అన్న కంగారు ఉంటుంది, అండ్ నాకేమో వానని చూస్తే ఆ బాల్కనీలో నుంచొని ఆ వాననే అడ్మైర్ చేస్తూ కూర్చుంటాను. మీలో ఎంతమందికి హ్యాబిట్ ఉందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. బాంబేలో అయితే అసలు నిజంగా ఎంత టైం వేస్ట్ చేసేదాన్నో ఆ వానను చూసుకుంటూ. బట్ దెన్ బాంబేలో కొంచెం ఎక్కువ వానలు పడుతూ ఉండేవి. అట్ ద సేమ్ పాయింట్ ఆ వానని అడ్మైర్ అయితే చేసేదాన్ని, కానీ పనులు అయితే అవ్వవండి. ఎస్పెషలీ బట్టలు ఈజ్ సచ్ అ న్యూసెన్స్ అక్కడ. కానీ ఈసారి ఏమో అసలు కాంట్రాస్ట్ ఏం వానే లేదండి ఇక్కడ. కొంచెం బాధగా అనిపిస్తుంది. అండ్ ఆ వాన పడినప్పుడు మాత్రం అమ్మయ్య వాన వచ్చింది అన్న ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. మనకే ఇలా అనిపిస్తూ ఉంటే నేను అనుకున్నాను, ఫార్మర్స్ ఎంత డెస్పరేట్లీ వెయిట్ చేస్తూ ఉంటారు కదా వాన కోసము అనేసి. అండ్ ఇక్కడ ఇంకా నెక్స్ట్ డే నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. అండ్ మార్నింగ్ అయితే పూజ చేసుకున్నాను. అండ్ గులాబీ పూలతో చేసుకున్నానండి పూజ. మొన్న ఆనందపురంలో తెచ్చుకున్నాను కదా, ఆ ఫ్లవర్స్ పెట్టుకున్నాను. అండ్ ఫ్రెంచ్ టోస్ట్ అయితే చేసేస్తున్నాను శ్లోకాకి. ఫ్రెంచ్ టోస్ట్ మన అందరికీ తెలుసు కదా ఎలా చేసుకోవాలో, కానీ ఒక చిన్న టిప్ ఇస్తానండి. మామూలుగా మనం ఎగ్ బీట్ చేసుకొని కొంచెం మిల్క్ వేసుకొని ఉప్పు, కారమో లేదా పెప్పర్ పౌడరో వేస్తాం కదా, దాన్ని అవంతా వేసినాక జస్ట్ ఒక పించ్ ఆఫ్ షుగర్ వేయండి. ఆ షుగర్ వేసి బాగా బీట్ చేసేయండి. ఎంత అంటే అసలు ఆ స్వీట్నెస్ ఎక్కడ తెలియకూడదు మనకి. అంటే మీ పిల్లలు స్వీట్ ఫ్రెంచ్ టోస్ట్ తింటారు అంటే చెయ్యొచ్చు. లేదు మీరు శ్లోక లాంటి వాళ్ళు అసలు స్పైసీగానే ఉండాలి, ఏది సేవరీగా స్వీట్గా ఉంటే ఇష్టపడరు అన్నప్పుడు యూ కెన్ జస్ట్ పుట్ అ పించ్ ఆఫ్ షుగర్ ఇన్ ఇట్. మంచి టోస్ట్ అయ్యేటప్పుడు మంచి బ్రౌన్ కలర్ వస్తుందండి బ్రెడ్. ఇక్కడ చూడండి అట్లా వస్తుంది. అండ్ చాలా బాగుంటుంది. అండ్ లైట్ క్యారమలైజ్ ఫ్లేవర్ లాగా వచ్చి నాకైతే ఆ ఫ్లేవర్ చాలా నచ్చుద్ది. శ్లోకాకి షుగర్ వేసాను అని తెలియకుండా మేనేజ్ చేస్తాను సమ్టైమ్స్. అండ్ ఇవాళ దానికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఇప్పుడు ఇంకా అందరూ ఆఫీసులకి స్కూళ్ళకి వెళ్ళిపోయినాక ఇప్పుడు హౌస్ హోల్డ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నిన్న వాన పడింది కదా, ఆ వానతో పాటు పెద్ద గాలి వచ్చింది అండ్ ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోయింది. నేనేమో విండోస్ తలుపులు అన్నీ తెరిచి కూర్చుంటాను. పెద్ద గాలి వచ్చినప్పుడు రోజు జరిగే ప్రాసెస్ ఇది. అంటే లాస్ట్ వీక్ వాన పడలేదు, కానీ గాలి బాగా వచ్చేసింది, పడిపోతుంది వాన అన్నట్టు వచ్చి మళ్ళీ ఆగిపోయేది అనమాట. సో అప్పుడు కూడా ఇదే ప్రాబ్లం అయ్యేది. సో నిన్న ఏంటంటే అక్కడ వరకు ఆ మురికి డస్ట్ ఉన్నంత వరకు చిమ్మేసుకున్నాను ఇల్లంతా. బట్ సోఫాస్ దీని మీద కూడా పడిందండి. అది మార్నింగ్ లేచినాక నేను నోటీస్ చేశాను, కర్టన్స్ అన్నీ ఓపెన్ చేసినాక. సో దాన్ని దులుపుకొని వ్యాక్యూమ్ పెడదాం అనుకున్నాను, కానీ కొంచెం బద్ధకం అనిపించింది. అండ్ టైం కూడా కొంచెం ఎక్కువే అవుతుందండి వ్యాక్యూమ్కి. నాకు ఆల్రెడీ హౌస్ హెల్ప్ వచ్చి తను డిషెస్ చేసుకునే లోపల నేను ఇల్లంతా సెట్ చేసుకోవాలి. సో వెన్ టైం కన్స్ట్రెంట్ ఇస్ దేర్, ఇట్లా దులిపేసుకొని నేను ఇంకా అన్నీ వెట్ మైక్రోఫైబర్ క్లాత్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ మీలో చాలామంది అడుగుతున్నారండి, మీరు ఎందుకు కెమికల్ సొల్యూషన్స్ యూస్ చేయరు అని. సింపుల్ రీజన్ అండి, కెమికల్స్ కాబట్టి, అంతే. ఐ డోంట్ వాంట్ కెమికల్ ప్రోడక్ట్స్. ఒకటి ఆలోచించండి, ప్రతి సర్ఫేస్ క్లీన్ చేయడానికి ఒక డిఫరెంట్ సొల్యూషన్ కొనటం అవసరమా? అసలు నిజంగా అమ్మేవాడు వాడి ప్రాఫిట్ చేసుకుంటున్నాడు, కొనుక్కునే వాళ్ళం మనం వీఆర్ అట్ లాస్. ఇన్ని డిఫరెంట్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఇవి చూడటానికి యూట్యూబ్లో వీడియోలు చేసి పెడితే చూడటానికి చాలా ఎస్థెటిక్గా అండ్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. మిర్రర్ క్లీనింగ్కి ఒకటి, వుడ్ సర్ఫేస్ క్లీనింగ్కి ఒకటి, దెన్ ఫ్లోర్ క్లీనింగ్కి ఒకటి, ఇంకేదో క్లీనింగ్కి ఇంకొకటి, గ్యాస్ స్టవ్ క్లీనింగ్కి ఒకటి, కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్కి ఇంకొకటి. ఇన్ని రకాలు వాడు చేస్తున్నాడంటే వాళ్ళకి ప్రాఫిట్స్ కాబట్టి వాళ్ళు చేస్తారు. కొనుక్కునే వాళ్ళం మనకెందుకండి, మనకి మనీ వేస్టే కదా. అందుకనే నేనేమి కొననండి. అండ్ ఐ డోంట్ రికమెండ్ ఆల్సో. అవసరం లేదండి ఇల్లు క్లీనింగ్కి ఇన్ని రకాలు. ఫ్లోర్ క్లీనింగ్కి ఎస్ డెటాల్ కానీ లైజాల్ వాడేదాన్ని. ఇప్పుడు లైజాల్ కూడా ఆపేశాను. నేను వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి అయితే లైజాల్ కూడా ఆపేశాను. ఓన్లీ డెటాల్ బాటిల్ ఒకటి పెట్టుకుంటాను, అది కొంచెం వేయిస్తాను.
అండ్ మరీ ఎక్కువ వేస్తే అది ఒకలాంటి హాస్పిటల్ స్మెల్ వచ్చేస్తుంది కదా ఇల్లంతా. సో చాలా కొంచెం వేయిస్తాను. అండ్ సాల్ట్తో క్లీన్ చేయించుకుంటాను ఇల్లు, మాపింగ్ అన్నది. అండ్ డస్టింగ్ వీటికి నేను ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ సొల్యూషన్ అండి. జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే మన ఫర్నిచర్ చాలా నీట్గా ఉంటుంది, ఏమీ పాడవదు, సంవత్సరాల తరబడి నడుస్తుంది. వాళ్ళు చెప్పినట్టు ఆ సొల్యూషన్స్ వాడితేనే వస్తుంది అని కాదు. అండ్ వుడెన్ ఫర్నిచర్ మీకు కొంచెం షైన్ రావాలి అంటే లిటిల్ బిట్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ డ్యాబ్ చేసుకొని క్లాత్ మీద మీరు దాంతో క్లీన్ చేయండి, చాలా తక్కువ. దానివల్ల షైన్ అన్నది రీగెయిన్ అవుతుంది. ప్రతిదానికి ఒక్కొక్క సొల్యూషన్ కొని అది చక్కగా స్ప్రే చేసి వీడియోస్ రికార్డ్ చేయడానికి చాలా బాగుంటాయి, కానీ ప్రాక్టికల్లో ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ యు ఆర్ బ్రింగింగ్ టూ మెనీ కెమికల్స్ ఇన్ టు యువర్ హౌస్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో ఇదైతే నేను నమ్ముతాను. సో నేను నా ఇంట్లో తెచ్చే కెమికల్ సొల్యూషన్ అంటే ఎస్, డెటాల్లో ఉంటాయి కెమికల్స్, కానీ అదొకటి తెస్తాను. అండ్ కాలిన్ ఒకటి, క్లీనింగ్కి మాత్రం కాలినే తెస్తానండి, బికాజ్ మిర్రర్స్ వాటికి. అండ్ డోర్స్ కూడా నేను వెట్ మైక్రోఫైబర్ క్లాత్తోనే క్లీన్ చేస్తున్నాను. మరీ మరకగా ఉన్నప్పుడు కాలిన్ స్ప్రే చేసుకొని క్లీన్ చేస్తే మోర్ దెన్ ఎనఫ్. సో మీతో మాట్లాడుతూ ఇక్కడ నేను లివింగ్ ఏరియా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను వెట్ మైక్రోఫైబర్ క్లాత్తో. అండ్ డస్ట్ అయితే కుప్పలు తెప్పలుగా వచ్చిందండి. నిన్న ఒక లేయర్ ఆఫ్ డస్ట్ ఫామ్ అయినట్టుంది. అంటే ఈ వాన గాలి అదంతా వచ్చి ఇంకా నేను ఐ గాట్ బిజీ విత్ ఇల్లు చిమ్మేసుకున్నాను, కానీ ఇంకా చీకటి అయిపోయింది. అండ్ ఐ గాట్ బిజీ విత్ మై డిన్నర్ ప్రిపరేషన్స్. అవన్నీ సరిగ్గా చూసుకోం కదా ఒక్కొక్కసారి. ఇప్పుడు లేచి చూస్తే అసలు ఫర్నిచర్ మీద అంతా ఇట్లా ఒక లేయర్ లాగా వస్తుందన్నమాట. సో అంతా క్లీన్ చేసుకున్నాను. అండ్ క్లీన్ చేసినాక మాత్రం భలే హాయిగా ఒకలాంటి సాటిస్ఫాక్షన్ వస్తుందండి. కొంచెం కష్టపడాల్సిందే, ఎందుకంటే నేను ప్రతిరోజు సూపర్ఫిషియలీ పైన క్లీన్ చేసుకుంటాం, కానీ అన్నీ తీసి క్లీన్ చేయటం అన్నది జరగదు. కానీ ఇవాళ ఆబ్వియస్లీ ఇంత మురికి వచ్చినప్పుడు అన్నీ తీసి క్లీన్ చేశాను. అండ్ ఇక్కడ మీతో చూపెడుతుంది ఏంటి అంటే మా ఫ్రెండ్ వచ్చిందండి నిన్న. సో తను ఈ పచ్చళ్ళు వాళ్ళ అమ్మ చేశారు అనేసి తీసుకొచ్చారన్నమాట. గోంగూర పచ్చడి అండ్ మాగాయ పచ్చడి. నాకైతే అసలు ఆ వాసనకి ఎంత టెంప్టింగ్గా ఉందంటే ఎప్పుడెప్పుడు అన్నం వండుకొని వేడి వేడి రైస్లో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినాలా అన్నట్టుంది. మా ఇల్లు ఒక పచ్చడి మ్యూజియం అయిపోద్దేమోనండి కొన్ని రోజులకి, ఎందుకంటే అమ్మ పంపించే పికిల్స్ నేను చాలా అపురూపంగా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. అండ్ ఈ ఫ్రెండ్ కూడా తీసుకొచ్చారనమాట. సో వాటిని కూడా గ్లాస్ కంటైనర్స్లో ట్రాన్స్ఫర్ చేసి అయితే పెట్టాను. నేను టేబుల్ మీదే పెట్టేశానండి ట్రాన్స్ఫర్ చేసినాక. సో అవి లోపల పెట్టుకొని, డైనింగ్ టేబుల్ అయితే కొంచెం మెస్సీగానే ఉంది. మా ఇంట్లో డైనింగ్ టేబుల్ అదొక షో పీస్ తప్ప. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎస్ డైనింగ్ టేబుల్ మీద అవుతుంది, బట్ దాని తర్వాత దాన్ని వాడడం అండి అది జస్ట్ షో పీస్ లాగా అట్లా ఉంటుంది, లేకపోతే స్టోరేజ్ కౌంటర్ టాప్ లాగా అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని సరిగ్గా క్లీన్ చేయకపోతే పేరుకుపోతుంది దాని మీద డస్ట్. సో దాన్ని క్లీన్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ చెస్ట్ ఆఫ్ డ్రాస్ ఉంటాయి కదా, దీన్ని కూడా సింపుల్ మైక్రోఫైబర్ క్లాత్ అయితే క్లీన్ చేశాను. అండ్ మొన్న మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారండి, ఒక క్వశ్చన్ అడిగారు, చాలా డేంజరస్ క్వశ్చన్ ఇది. అంతే ఎందుకంటున్నాను అంటే ఈ క్వశ్చన్ నన్ను ఎవరు అడిగినా ఒక పెద్ద పురాణం చెప్పేస్తానమాట. సో అలాంటి క్వశ్చన్ అడిగారు, కానీ నాకు ఇప్పుడు చాలా కుదించి చెప్పాల్సి వస్తుంది. ఐ జస్ట్ హ్యావ్ టు కంప్రెస్ ఎవ్రీథింగ్ అండ్ చెప్పాలి. ఆవిడ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, గాయత్రి మీరు ఇన్ని ప్లేసెస్లో తిరిగారు కదా, మీకు ఏ సిటీ చాలా బాగా నచ్చింది అనేసి. ఇప్పటి వరకు తిరిగిన సిటీస్లో అండ్ ఏమేమి సిటీస్ తిరిగారు అని. ఇందుకే అన్నానండి డేంజరస్ టాపిక్ అని, బికాజ్ నేను మొదలెట్టాను అంటే వీడియో అయిపోతుందేమో, కానీ నా వాయిస్ ఓవర్ అవ్వదు, అందుకని డేంజరస్ అని చెప్పాను. అండ్ ఏ సిటీస్ తిరిగాను అంటే హైదరాబాద్ ఆఫ్ కోర్స్ నా ఫస్ట్ లవ్ అది. సెకండ్ శ్రీనగర్ వెళ్ళానండి, దాని తర్వాత వారణాసి, దాని తర్వాత అజ్మీర్లో ఉన్నాను, దాని తర్వాత పూణేలో ఉన్నాను, దాని తర్వాత బాంబేలో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ వైజాగ్ వచ్చాను. సో ఇవండి నేను తిరిగిన సిటీస్ ఇన్ ఇండియా. సో అంటే ఇక్కడ నేను ఉన్నాను మామూలు యాజ్ అ టూరిస్ట్ వి ట్రావెల్ అవుట్ ఆఫ్ ఇండియా. అండ్ సింగపూర్లో కూడా నేను ఉన్నాను, ఎందుకంటే మా అక్క వాళ్ళ పాప పుట్టినప్పుడు ఆల్మోస్ట్ లైక్ 3 months ఏమో నేను జాబ్ వదిలేసి ఎంగేజ్మెంట్ చేసుకున్నానండి. ఎంగేజ్మెంట్ అయినాక జాబ్ వదిలేసి నేను వెళ్ళిపోయాను మా పాపని, మా సమ్యూని చూసుకోవటానికి అనేసి. సో లిటరలీ అక్కడ కూడా 3 months 4 months ఉన్నానండి పెళ్ళికి ముందు.
సో నాకు సింగపూర్ కూడా చాలా బాగా నచ్చుద్ది. చాలా క్లీన్‌గా ఉంటది అండ్ చాలా గ్రీన్‌గా ఉంటది. అండ్ ఇండియన్ సిటీస్‌లో ఏది బాగా నచ్చుద్ది అంటే మై ఫస్ట్ ఆన్సర్ వుడ్ బి పూణే అండి. నాకు పూణే అంటే అదొక ఎమోషను. నేను మాట్లాడుతున్నా కూడా ఐ ఫీల్ ఎమోషనల్ అబౌట్ దట్ సిటీ. ఐ డోంట్ నో అండి, నాకు ఆ సిటీతో ఎందుకో అంత కనెక్ట్ అయిపోయాను. అదొకలాంటి పిచ్చి, నాకు అబ్సెషన్ పూణే అంటే. బాంబేలో ఉన్నాను, జనరల్లీ అందరికీ బాంబే నచ్చుద్ది. కానీ నాకు పూణే ఈజ్ మై ఫస్ట్, ఐ మీన్ సెకండ్ లవ్ ఆఫ్టర్ హైదరాబాద్. అండ్ ఇక్కడికి వచ్చినాక, వైజాగ్ వచ్చినాక, ఓ మై గాడ్, దిస్ సిటీ ఈజ్ సంథింగ్ ఎల్స్ అండి. వైజాగ్ బ్యూటీ, నేచర్ ఇదంతా బాగుంది, కానీ పీపుల్ మేక్ ఇట్ మోర్ బ్యూటిఫుల్ అండి. ఇక్కడ మనుషులు ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటారండి, చక్కగా మాట్లాడతారు, నవ్వుతూ ఉంటారు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఫర్ సమ్ రీజన్ దే ఆర్ రియలీ నైస్ పీపుల్ అనిపిస్తుందండి నాకు. అందుకని నాకు వైజాగ్ నచ్చింది. అండ్ పూణే ఎవరు ఉండేవాళ్ళు కాదు నాకు, అంటే ఐ డెంట్ హ్యావ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఎనీ వన్ ఇన్ పూణే. బట్ దట్ సిటీ, ఆ గ్రీనరీ, ఆ క్లైమేట్ అండ్ ఆఫ్ ఆల్ దగుడు సేట్ గణపతి, ఇంకంతేనండి. జీవితానికి ఇంకేం కావాలి అనిపించేది. పూణే మాత్రం నాకు చాలా నచ్చేది. నాకు ఎంత పిచ్చి అంటే ఆ సిటీలో మేము ఉండే టౌన్షిప్లో ఐ వాజ్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ అ ఫ్లాట్. ఇక్కడ కొనేసుకుందాం, అక్కడ కొనేసుకుందాం, అక్కడ కొనేసుకుందాం అనేసి అదేదో బిస్కెట్లు చాక్లెట్లు కొనుక్కున్నట్టు గోల్ చేశానండి అనంతని నేను. అండ్ హీ వాజ్ లైక్, మనం ఇక్కడ ఉండేది 2 ఇయర్సే, నువ్వేంటి అనేసి. సో అట్లా ఉంటాయి కొన్నిసార్లు, కొన్ని సిటీస్ మనకి ఎందుకో బాగా నచ్చుతాయి. అండ్ పూణే ఈజ్ వన్ సచ్ సిటీ. శ్రీనగర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది సిటీ. కానీ చాలా డిప్రెసింగ్గా కూడా ఉంటుంది ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఇన్ దాట్ సిటీ. ఎందుకంటే మనకి ఏమీ అంటే నేను 2014లో ఉన్నానండి, అప్పుడైతే ఏమీ ఉండేది కాదు. అండ్ ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయడానికి కూడా ఇంతమంది ఆర్మీ మెన్ మధ్యలో చేయాల్సి వచ్చేది. అంటే అనంత్ వాళ్ళ ఆఫీస్లో చేసేవాళ్ళు, సో వెళ్ళేవాళ్ళం మేము. కానీ అప్పటికి కూడా ఎంత టైట్ సెక్యూరిటీలో ఫ్లాగ్ హాయిస్ట్ చేసేవాళ్ళు. నాకు అది భలే కోపం వచ్చేసేది. నా కంట్రీలో నేను ఫ్లాగ్ హాయిస్ట్ చేయటానికి నాకు సెక్యూరిటీ ఏంటి అన్నట్టు ఫీల్ అయ్యేదాన్ని. నాకు అది చాలా కోపం శ్రీనగర్లో. బట్ నౌ ఐ హర్డ్ థింగ్స్ హ్యావ్ చేంజ్. అండ్ అజ్మేర్ బాగుంటుందండి, బట్ నాకు అక్కడ జనాలు అసలు నచ్చలేదు. సో అజ్మేర్ వాజ్ ఓకే. నాకు ఆ సిటీ అంత ఎక్కలేదు, ఎందుకంటే చాలా లోన్లీగా ఫీల్ అయ్యేదాన్నండి. అజ్మేర్లో ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు పలకరించడానికి. ఆ కూరగాయలోడు లేకపోతే మా డ్రైవరు, ఇంతే మాట్లాడేది అపార్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. సో అజ్మేర్ వాజ్ బ్యాడ్. కానీ మా హౌస్ ఓనర్స్ చాలా మంచివాళ్ళండి అజ్మేర్లో. ఇద్దరు ఎల్డర్లీ పీపుల్ ఉండేవాళ్ళు. వాళ్ళు అసలు ఎంత మంచి వాళ్ళంటే వాళ్ళు మాత్రం మైండ్ బ్లోయింగ్ పీపుల్ అండి. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ దెమ్. పూణేలో పెద్దగా ఫ్రెండ్స్ లేరు, కానీ మా హౌస్ ఓనర్ అప్పుడప్పుడు కాల్ చేసేవాళ్ళు. అండ్ షీ యూస్ టు టాక్ గుడ్. అండ్ ఇట్ వాజ్ నైస్ ప్లేస్ అండి. ఎందుకో కొన్ని ప్లేసెస్కి మనం కనెక్ట్ అవుతాము. అండ్ వైజాగ్లో కూడా పీపుల్, ఇక్కడైతే నాకు బోల్డ్ అంత సర్కిల్ పెరిగిందండి. అసలు నేనేనా అనుకుంటున్నాను, అంత సోషలైజింగ్ అవుతుంది వైజాగ్లో ఇప్పుడు. అండ్ పీపుల్ ఆర్ గుడ్. సో నాకు ఈ సిటీ కూడా చాలా నచ్చింది. చాలా కంప్రెస్డ్ చేసి చెప్పానండి. మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే ఈ మాత్రం సోదికి మీరు ప్రిపేర్ అయిపోయి అడగాల్సిందే. నేను ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్, అబ్బా రాంగ్ క్వశ్చన్ అడిగేశారు మీరు, ఇంకా సోది చెప్తాను చూడు అనుకున్నాను. బట్ చాలా కంప్రెస్ చేసి చాలా బుద్ధిగా చెప్పాను. అండ్ వారణాసి మర్చిపోయానండి. వారణాసి వాజ్ లైక్, అక్కడ కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పటికీ నా వారణాసి ఫ్రెండ్స్ నాకు కాల్ చేస్తారు అండ్ ఐ టాక్ టు దెమ్. ఇట్స్ నైస్ ప్లేస్. కానీ నేను వెళ్ళినప్పుడు మాత్రం నాకు వారణాసి అస్సలు నచ్చలేదండి. ఐ యూస్ టు హేట్ దాట్ సిటీ. ఎందుకంటే అస్సలు క్లెన్లీనెస్ ఉండేది కాదు. మనుషులేమో పాన్ తిని ఎక్కడంటే అక్కడ వస్తూ ఉంటారు, చిరాకు వచ్చేసింది నాకు. బట్ ఆ సిటీని వదిలేసేటప్పుడు మాత్రం నిజంగా చాలా గ్రాటిట్యూడ్తో వదిలేశానండి. బికాస్ ఐ నో ఇట్ వాజ్ అ బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్ వై వీ హ్యాడ్ టు స్టే ఇన్ వారణాసి. అండ్ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ప్రతి సిటీ నాకు ఏదో ఒకటి నేర్పించిందండి. ఇట్ మేడ్ మీ స్ట్రాంగర్, ఇట్ మేడ్ మీ ఇండిపెండెంట్. నేను ఇండిపెండెంట్ అంటే నేను ముందు నుంచి ఐ వుడ్ నాట్ డిపెండ్ ఆన్ అనంత్ అండి. ఈవెన్ ఇన్ శ్రీనగర్ తను వెనకాల నుంచి గోల పెట్టేవాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నేను డ్రైవర్ని పంపిస్తాను అనేసి.
బట్ నేను వెళ్ళిపోయేదాన్ని శ్లోకాన్ని తీసుకొని, ఇండియన్ ఆర్మీ ఉన్నారు ఇక్కడంతా, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అనేసి. బట్ ఎవ్రీ సిటీ విల్ గివ్ యూ ఎక్స్పోజర్ అండి. అండ్ నేను మాట్లాడే మాటలు మీలో చాలామందికి నచ్చుతాయి, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ నేను మాట్లాడే మాటలు బుక్స్ చదివి కొంచెం నాలెడ్జ్ వచ్చుంటే, ఇన్ని ప్లేసెస్ తిరిగి వచ్చిన నాలెడ్జ్ ఈజ్ బియాండ్ అండి. సో ప్లేసెస్ తిరిగి ఎక్స్ప్లోర్ చేసి, పీపుల్ని అబ్జర్వ్ చేసి, వాళ్ళ మేనరిజమ్స్ దగ్గర నుంచి వాళ్ళ యాటిట్యూడ్స్ వరకు అన్నీ అబ్జర్వ్ చేస్తాము. అండ్ మంచివి అబ్జార్బ్ చేసుకుంటాము, చెడువి మనం ఇట్లా ఉండకూడదు అని నేర్చుకుంటాము. సో ఎవ్రీ సిటీ వాజ్ గుడ్ ఇఫ్ యూ ఆస్క్ మీ నౌ. ఎస్, కొన్ని సిటీస్ నాకు చూపెట్టినాయి ఎలా ఉండకూడదు అని. లైక్ అజ్మేర్లో పీపుల్ని చూసినాక ఇంత యాటిట్యూడ్తో మనం ఉండకూడదు అని. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా ఐ విల్ టాక్ టు పీపుల్ ఇన్ అ వెరీ పొలైట్ వే, బికాజ్ నాకేంటంటే ఐఎమ్ క్యారింగ్ ద బర్డెన్ ఆఫ్ తెలుగు ప్రైడ్ అన్నట్టు అదొక ఫీలింగ్లో బ్రతికేసేదాన్నండి. అంటే తెలుగు పీపుల్ ఇలా ఉంటారా, ఇంత మంచిగా ఉంటారా అనుకోవాలి జనాలు తప్ప, తెలుగు వాళ్ళకి ఏంటి ఇంత పొగరా అనుకోకూడదు అని. నేను ఇంకొంచెం హంబుల్గానే ఉండేదాన్ని ప్రతి సిటీలోనూ. అండ్ అందరితో కలవటానికి ట్రై చేస్తాను, కానీ నాకున్న కోపానికి ఎవరైనా ఏమైనా ఒక చిన్న మాట కొన్ని విషయాల్లో నేను కాంట్రడిక్ట్ చేస్తాను. అప్పుడు అన్నారు అంటే మాత్రం వదిలేది లేదు, అప్పుడు మాత్రం ఇచ్చేసే వస్తాను నా పీస్ ఆఫ్ మైండ్. సో అది తప్పు, అది కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఊరినే మూర్ఖులతో వాదించకూడదు కదా. కానీ కొన్నిసార్లు యూ హ్యావ్ టు పుట్ యువర్ పాయింట్. సో నేనైతే అది నేర్చుకున్నానండి. ఈచ్ అండ్ ఎవ్రీ సిటీ మేడ్ మీ స్ట్రాంగ్. ఈచ్ అండ్ ఎవ్రీ సిటీ taught me some or the other thing.